రెండు రకాల తెలుగు మగాళ్ళుంటారు. మొదటి రకం వాడు 40 సంవత్సరాలు పనిచేస్తాడు. రోజూ తెల్లవారుజామున 6 గంటలకి లేస్తాడు. అదే బస్ పట్టుకుంటాడు. అదే డెస్క్ దగ్గర కూర్చుంటాడు. అదే బాస్ దగ్గర ఆర్డర్స్ వింటాడు. చివరికి ఒక పెన్షన్తో రిటైర్ అవుతాడు. అది కూడా మెడికల్ బిల్స్కి సరిపోదు. చివరి రోజుల్లో నా జీవితం ఎక్కడ పోయింది అని ఆలోచిస్తూ కూర్చుంటాడు. రెండో రకం వాడు ఏదైనా నిర్మించినవాడు. అందరూ వద్దన్నప్పుడు 20లోనే రిస్క్ తీసుకున్నాడు. బంధువులు పిచ్చివాడని పిలిచారు. సొంత ఫ్యామిలీ డౌట్ చేసింది. కానీ ఈరోజు వాడు బిజినెస్ నడుపుతున్నాడు. తన సమయాన్ని తానే కంట్రోల్ చేసుకుంటున్నాడు. ఇంటికి డబ్బు పంపుతున్నాడు. ఒత్తిడి వల్ల కాదు, తన ఇష్టంతో. అదే తెలుగు మట్టి, అదే మాతృభాష, అదే సంస్కృతి. పూర్తిగా 2 వేరు జీవితాలు. తేడా అదృష్టం కాదు, కనెక్షన్స్ కాదు, ఇంటెలిజెన్స్ కూడా కాదు. బ్రోక్ అయిన వాడే చదువులో స్మార్ట్గా ఉండేవాడు. గ్యారంటీ. తేడా ఒక్కటే, డబ్బు గురించి వాళ్ళకి తెలిసింది మరియు తెలియనిది. ఈరోజు 7 బ్రూటల్ ఫైనాన్షియల్ ట్రూత్స్. 99% తెలుగు మగాళ్ళకి ఎప్పుడూ చెప్పనివి, మరియు 1% వాళ్ళు తరతరాల సంపద నిర్మించడానికి వాడేవి. పాయింట్ 1, నిన్ను ఎంప్లాయీగా తయారు చేశారు, ఓనర్గా కాదు. తెలుగు ఎడ్యుకేషన్ సిస్టమ్కి ఒక్కటే లక్ష్యం ఉంది, నిన్ను వెల్దీ చేయడం కాదు, నిన్ను ఫ్రీ చేయడం కాదు. దాని లక్ష్యం మాట వినే బాగా ట్రైన్డ్ అయిన ఒక ఎంప్లాయీని తయారు చేయడం. ఫస్ట్ క్లాస్ నుండే ఈ సిస్టమ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడానికి రివార్డ్ ఇస్తుంది. సరైన క్వశ్చన్స్ అడగడానికి కాదు, ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేయడానికి రివార్డ్ ఇస్తుంది. వాటిని ఛాలెంజ్ చేయడానికి కాదు. ఇంకొకరి విజన్ ఎగ్జిక్యూట్ చేయడంలో బ్రిలియంట్ అయిన మగాళ్ళను తయారు చేస్తుంది. సొంత విజన్ బిల్డ్ చేయడానికి పూర్తిగా భయపడే వాళ్ళను ఒక్కసారి ఆలోచించు. 16 సంవత్సరాలు స్కూల్, కాలేజ్లో గడిపావు. డబ్బు ఎలా వర్క్ చేస్తుందో ఎన్ని క్లాసెస్ చెప్పాయి? కాంపౌండ్ ఇంట్రెస్ట్ గురించి ఎంతమంది టీచర్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు? 0. ఎందుకంటే డబ్బు అర్థమైన మనిషిని కంట్రోల్ చేయడం కష్టం. క్రాకోడైల్ భూమి మీద అత్యంత ప్రమాదకరమైన ప్రెడేటర్స్లో ఒకటి. 200 మిలియన్ సంవత్సరాలకు పైగా సర్వైవ్ చేసింది, డినోసార్స్ కంటే ఎక్కువ. ఎందుకో తెలుసా? క్రాకోడైల్ లాయల్టీ కోసం ప్రే రావడానికి వెయిట్ చేయదు. అది పొజిషన్ చేసుకుంటుంది, పేషెంట్గా ఉంటుంది, స్ట్రాటజిక్గా ఆలోచిస్తుంది. సరైన మూమెంట్ వచ్చినప్పుడు పూర్తి శక్తితో దెబ్బతీస్తుంది. చాలామంది తెలుగు మగాళ్ళకి క్రాకోడైల్ అవ్వడానికి ట్రైనింగ్ లేదు, వేటగాడికి ప్రే అవ్వడానికే ట్రైన్ అయ్యారు. మర్చిపోకు, తెలుగు ప్రజలు కాకతీయ రాజ్యాన్ని నిర్మించారు. భారత చరిత్రలో అత్యంత సమృద్ధిగా ఉన్న ఎంపైర్స్లో ఒకటి. ఆంధ్రలోని కోమటి వ్యాపారులు శతాబ్దాల పాటు దక్షిణ ఆసియా మొత్తంలో అత్యంత సంపన్నులు. వెల్త్ మన రక్తానికి అపరిచితమైనది కాదు, అది మన జన్మ హక్కు. మనకది మర్చిపోమ్మని మాత్రమే నేర్పించారు. ఎంప్లాయీలా ఆలోచించడం ఆపిన క్షణంలో నీ మొత్తం ఫైనాన్షియల్ రియాలిటీ మారిపోతుంది. ఎంత శాలరీ వస్తుందా అని అడగడం ఆపి, ఎంత వాల్యూ క్రియేట్ చేయగలను అని అడగడం స్టార్ట్ చేస్తావు. పాయింట్ 2, డబ్బుతో నీ సంబంధం షేమ్ మీద నిర్మించబడింది మరియు అది నిన్ను అన్నీ కోల్పోయేలా చేస్తోంది. నేను నీతో నేరుగా మాట్లాడతాను. నేను పెరిగిన ఇంట్లో డబ్బు గురించి ఎప్పుడూ మాట్లాడేవాళ్ళు కాదు. అవసరానికి మించి కావాలని అనుకోవడం దాదాపు రూడ్గా కన్సిడర్ చేయబడింది. దాన్ని అన్లర్న్ చేసుకోవడానికి నాకు సంవత్సరాలు పట్టింది. అవి చాలా ఎక్స్పెన్సివ్ సంవత్సరాలు. నేను దీన్ని నీకు చెప్తున్నాను, నువ్వు నాకంటే వేగంగా అన్లర్న్ చేసుకోవచ్చని. డబ్బుతో నీ సంబంధం షేమ్ మీద నిర్మించబడింది. అది నిన్ను అన్నీ కోల్పోయేలా చేస్తోంది. ఇక్కడ చాలా అన్కంఫర్టబుల్ విషయం ఉంది. చాలా తెలుగు ఇళ్లలో డబ్బు కావాలని అనుకోవడం డర్టీగా ట్రీట్ చేయబడుతుంది. హంబుల్గా ఉండమని చెప్తారు. డబ్బు గురించి ఓపెన్లీ మాట్లాడొద్దని చెప్తారు. డబ్బు మనుషులను కరప్ట్ చేస్తుందని చెప్తారు. రిచ్ పీపుల్ గ్రీడీ అని చెప్తారు. సింపుల్ లివింగ్ నోబుల్ అని చెప్తారు. ఇది విజ్డమ్లా అనిపిస్తుంది, కానీ ఇది వర్చ్యూగా డ్రెస్అప్ అయిన ఫైనాన్షియల్ పాయిజన్. నీకు వెల్త్ కోసం ఆశండ్గా ఫీల్ చేయమని చెప్తున్నప్పుడు వెల్దీ వాళ్ళు షేమ్ లేకుండా బిల్డ్ చేస్తూనే ఉన్నారు, అపాలజీ లేకుండా. హై వాల్యూ డేంజరస్ మనిషికి ఫైనాన్షియల్ పవర్ కావాలని అనే షేమ్ ఉండదు, అస్సలుండదు. డబ్బు ఈవిల్ కాదు, అదొక టూల్. మంచి మనిషి చేతిలో టూల్ చాలా మంచి పనులు చేస్తుంది. డబ్బు నీకు ఆప్షన్స్ ఇస్తుంది.
డబ్బు నీ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేస్తుంది. డబ్బు టైం కొంటుంది. ఒక్కసారి పోయినా తిరిగి రాని ఒకే ఒక రీసోర్స్. వెల్త్ కావాలని జెన్యున్లీ పీస్ చేసుకున్న క్షణంలో నీ మైండ్ దాన్ని బిల్డ్ చేయడానికి అప్పటి వరకు కనుగొనలేకపోయిన వేస్ చూడడం స్టార్ట్ చేస్తుంది. షేమ్ని నీ సిస్టమ్ నుండి తొలగించు. దాని స్థానంలో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం బర్నింగ్, డిసిప్లిన్, ఇంటెలిజెంట్ హంగర్ పెట్టు. ఇప్పుడు మీలో కొంతమంది ఆలోచిస్తున్నారు, ఎవ్వరూ నాకు నేర్పించకపోతే నేను ఎలా స్టార్ట్ చేయాలి? ఆ ఆన్సర్ పాయింట్ 4 మరియు పాయింట్ 5లో ఉంది. వాటిని స్కిప్ చేయకు. అవే ఈ వీడియోలో అత్యంత ప్రాక్టికల్ విషయాలు. పాయింట్ 3, నీ అతిపెద్ద ఫైనాన్షియల్ ఎనిమీ నీ ఇంట్లోనే ఉంది. ఈ పాయింట్ నొప్పి కలిగిస్తుంది, కానీ నీకు వినాల్సిన అవసరం ఉంది. తెలుగు మగాళ్ళ వెల్త్ని డిస్ట్రాయ్ చేసే నంబర్ 1 కారణం ఎకానమీ కాదు, గవర్నమెంట్ కాదు. నిజంగా సంపద రాకముందే సక్సెస్ఫుల్గా కనిపించడానికి డబ్బు తగలేయాలని వచ్చే ప్రెషర్. అదే కార్ కంటే ఎక్కువ కాస్ట్ అయ్యే పెళ్లి, ఫంక్షన్స్లో బంధువులను ఇంప్రెస్ చేయడానికి కొన్న బంగారం, కొత్త మోడల్ రాగానే కొనే ఫోన్. నీకు అవసరం కాబట్టి కాదు, కలిక్కుంది కాబట్టి. ఎవ్వరికీ పనికిరాని అపీరెన్సెస్ మెయింటైన్ చేయడానికి తీసుకున్న లోన్స్. దీన్ని లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. ఇది ఒక మొత్తం తరం తెలుగు మగాళ్ళ ఫైనాన్షియల్ ఫ్యూచర్స్ని సైలెంట్లీ ఎగ్జిక్యూట్ చేస్తోంది. వెల్త్ అంటే నువ్వు స్పెండ్ చేసేది కాదు. వెల్త్ అంటే నువ్వు కీప్ చేసి, గ్రో చేసి, డిప్లాయ్ చేసేది. 10 లక్షల కార్ నడిపే మనిషికి ఇన్వెస్ట్మెంట్స్ 0 అయితే వాడు రిచ్ కాదు, వాడు రిచ్నెస్ పర్ఫామ్ చేస్తున్నాడు. నిజంగా వెల్దీ మనిషి సింపుల్ కార్లో క్వైట్లీ తన యాసెట్స్ కాంపౌండ్ చేసుకుంటున్నాడు. డేంజరస్ ఫైనాన్షియల్ మ్యాన్ ఇంప్రెస్ చేయడానికి స్పెండ్ చేయడు, బిల్డ్ చేయడానికి ఇన్వెస్ట్ చేస్తాడు. వృద్ధాప్యంలో వాడి బిల్స్ పే చేయని బంధువుల ఒపీనియన్స్ వల్ల వాడికి చెల్లించడం ఉండదు. నీ ఫ్యూచర్ పట్టించుకొని వాళ్ళ కోసం లైఫ్ స్టైల్ ఫండ్ చేయడం ఆపు. పాయింట్ 4, నీ డబ్బు నిద్రపోతోంది మరియు నిద్రపోయే డబ్బు చనిపోతుంది. చాలామంది తెలుగు మగాళ్ళకి డబ్బు సేవింగ్స్ అకౌంట్లో పడి ఉంటుంది, 3% ఇంట్రెస్ట్ తింటూ. అదే సమయంలో ఇన్ఫ్లేషన్ అది ప్రతి సంవత్సరం తినేస్తోంది. వాళ్ళకి వెల్త్ బిల్డింగ్లో అత్యంత పవర్ఫుల్ ఫోర్స్ ఒకటి ఎప్పుడూ చెప్పలేదు, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నువ్వు వర్క్కి పెట్టని డబ్బు ఇప్పుడే వాల్యూ కోల్పోతోంది. ప్రతిరోజు డిలే అంటే ఒకరోజు కాంపౌండింగ్ పోగొట్టుకోవడం. అది ఎప్పుడు వెనక్కి రాదు. 25 ఏళ్లకి ఇన్వెస్ట్ స్టార్ట్ చేసిన మనిషికి 35 ఏళ్లకి స్టార్ట్ చేసిన మనిషికి మధ్య తేడా 10 సంవత్సరాలు కాదు, అది క్యాటాస్ట్రాఫిక్ తేడా. ఫ్రీడమ్లో రిటైర్ అవ్వడానికి మరియు ఫియర్లో రిటైర్ అవ్వడానికి మధ్య తేడా. ఆల్బర్ట్ ఐన్స్టైన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని వరల్డ్స్ 8th వండర్ అని పిలిచాడని చెప్తారు. దాన్ని అర్థం చేసుకున్న మనిషి దాన్ని ఎర్న్ చేస్తాడు, అర్థం చేసుకొని మనిషి దాన్ని పే చేస్తాడు. నీకు ఫైనాన్షియల్ జీనియస్ అవ్వాల్సిన పని లేదు, సింపుల్గా స్టార్ట్ చేయాలి. ఇండెక్స్ ఫండ్స్ బేసిక్స్ నేర్చుకో, ఎస్ఐపి అంటే ఏమిటో అర్థం చేసుకో, బిజినెస్ ఎలా ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేస్తుందో తెలుసుకో. ఆ ఇన్ఫర్మేషన్ ఇప్పుడే ఫ్రీగా అవైలబుల్. నీకు మరియు దానికి మధ్య ఉన్న ఒక్కటే అడ్డంకి, నీ విల్లింగ్నెస్. డేంజరస్ మ్యాన్ తాను నిద్రపోతున్నప్పుడు కూడా డబ్బు సంపాదించే సిస్టమ్స్ బిల్డ్ చేస్తాడు. నీవి ఈ రోజే స్టార్ట్ చేయి. పాయింట్ 5, నువ్వు ఎవరితో తింటున్నావో వాళ్ళే నీ వెల్త్ డిసైడ్ చేస్తున్నారు. నువ్వు అత్యధిక సమయం గడిపే 5 మందిని చూడు. ఇప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ అంబిషన్స్, ఇన్వెస్ట్మెంట్ హ్యాబిట్స్, బిజినెస్ థింకింగ్, ఏదైనా నిర్మించాలనే హంగర్ అన్నీ యాడప్ చేయి. ఆ యావరేజ్ అదే నీ ఫైనాన్షియల్ ఫ్యూచర్. ఇది వెల్త్ బిల్డింగ్లో అత్యంత కష్టమైన ట్రూత్, ఎందుకంటే ఇది నీ క్లోజెస్ట్ రిలేషన్షిప్స్తో ఇన్వాల్వ్ అవుతుంది. కానీ డేంజరస్ మ్యాన్ దాన్ని చూసి ఫ్లించ్ అవ్వకుండా ఫేస్ చేస్తాడు. నేచర్లో తోడేళ్లు కుందేళ్లతో వేటాడవు. కుందేళ్లు బ్యాడ్ కాబట్టి కాదు, తోడేలు మరియు కుందేలు అంబిషన్ మరియు అగ్రెషన్లో కంప్లీట్లీ డిఫరెంట్ లెవెల్స్లో ఆపరేట్ అవుతాయి కాబట్టి. తోడేలు కుందేలు వేగానికి తగ్గించుకుంటే తోడేలు ఆకలితో చస్తుంది. నీ ఎంటైర్ సర్కిల్లో నువ్వే అత్యంత ఫైనాన్షియల్లీ అంబిషియస్ వ్యక్తివైతే నువ్వు తప్పు సర్కిల్లో ఉన్నావు. నువ్వు బిల్డ్ చేయాలనుకున్నది బిల్డ్ చేసిన ఒక్క మెంటర్ కనుగొను. నీ వేగంలో మూవ్ అవుతున్న ఒక్క పీర్ కనుగొను. నేటి తెలుగు ఆంట్రప్రెన్యూరియల్ ఈకోసిస్టమ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. హైదరాబాద్, అమరావతి, విజయవాడ, అన్ని చోట్ల బిల్డర్స్ ఉన్నారు. వాళ్ళని వెతుకు. నీ నెట్వర్క్, నీ నెట్వర్త్. ఇది మోటివేషనల్ కోట్ కాదు, ఇది ఫైనాన్షియల్ ఫ్యాక్ట్. సర్కిల్ అప్గ్రేడ్ చేసుకో, లేదా అందులో ఉన్నందుకు కాన్సిక్వెన్సెస్ యాక్సెప్ట్ చేసుకో. నాకు తెలుసుకోవాలి. ఇప్పుడే కామెంట్స్లో డ్రాప్ చేయండి.
ఈ నెల నువ్వు చేంజ్ చేయాలని కమిట్ అవుతున్న ఒక ఫైనాన్షియల్ హ్యాబిట్ ఏది? ఒక్కటి కామెంట్స్లో రాయి. దాన్ని రాయడం వల్ల నువ్వు నిజంగా చేసే పాసిబిలిటీ 3 రెట్లు పెరుగుతుంది. పాయింట్ 6, నువ్వు తీసుకోవడానికి భయపడుతున్న రిస్క్ అదే నిన్ను ఫ్రీ చేస్తుంది. నువ్వు అడ్మైర్ చేసే ప్రతి సక్సెస్ఫుల్ తెలుగు మనిషి, ప్రతి ఒక్కడు చుట్టూ ఉన్న వాళ్ళు పిచ్చి పని అన్న రిస్క్ తీసుకున్నాడు. రామలింగరాజు ఒక ఎంపైర్ బిల్డ్ చేశాడు. మురుగప్ప నథింగ్ నుండి స్టార్ట్ చేశాడు. లెక్కలేనన్ని తెలుగు బిజినెస్ ఫ్యామిలీస్ ఒక్క పర్సన్తో స్టార్ట్ అయ్యాయి. అందరూ వ్యతిరేకంగా బెట్ చేసినప్పుడు తన మీద తాను బెట్ చేసిన ఒక్కడితో. కానీ ఈరోజు ఒక యంగ్ తెలుగు మనిషి జాబ్ వదిలి ఏదైనా బిల్డ్ చేయాలనంటే వాడేం వింటాడు? చాలా రిస్క్. ఫెయిల్ అయితే అనుకోండి, సేఫ్గా ఉండు, సేవింగ్స్ చాలా వచ్చే వరకు ఆగు, పిల్లలు పెద్దయ్యే వరకు ఆగు ఆగు ఆగు. వెయిటింగ్ గురించి ఎవ్వరూ చెప్పని విషయం. వెయిటింగ్ న్యూట్రల్ కాదు, వెయిటింగ్ ఒక డిసిషన్. నువ్వు రిస్క్ తీసుకోవడానికి ఆగిన ప్రతి సంవత్సరం కాంపౌండింగ్, మొమెంటం, ఎక్స్పీరియన్స్ని కంఫర్ట్ అనే బలిపీఠం మీద బలిచ్చినట్లే. ఫెయిల్యూర్ సక్సెస్కి ఆపోజిట్ కాదు, ఫెయిల్యూర్ సక్సెస్లో పార్ట్. రియల్ వెల్త్ బిల్డ్ చేసిన ప్రతి డేంజరస్ మ్యాన్ ఫెయిల్ అయ్యాడు. తరచుగా పబ్లిక్లీ, తరచుగా పెయిన్ఫుల్లీ సక్సీడ్ అవ్వడానికి ముందు. ఫెయిల్యూర్ వాడిని డెస్ట్రాయ్ చేయలేదు. ఏ క్లాస్ రూమ్ చెప్పలేనిది ఫెయిల్యూర్ చెప్పింది. రిస్క్ని నీ ఎనిమీగా ట్రీట్ చేయడం ఆప్. రిస్క్ అనేది డోర్వే. నీకు కావాల్సిందన్నీ నువ్వు వాక్ చేయడానికి రిఫ్యూజ్ అవుతున్న ఆ ఫియర్ యొక్క అదర్ సైడ్లో ఉన్నాయి. పాయింట్ 7 అత్యంత ఇంపార్టెంట్. నీ టైం నీ ఒకే ఒక్క నాన్ రిన్యూవబుల్ రీసోర్స్. నీ జీవితంలో మిగతా ప్రతి రీసోర్స్ రికవర్ అవ్వగలదు. డబ్బు పోగొట్టుకుంటే తిరిగి సంపాదించవచ్చు. జాబ్ పోతే కొత్తది కనుగొనవచ్చు. రిలేషన్షిప్ పోతే కొత్తది బిల్డ్ చేయవచ్చు. టైం పోగొట్టుకుంటే తిరిగి రాదు, ఒక్క సెకండ్ కూడా కాదు. యావరేజ్ తెలుగు మనిషి ప్రతిరోజు టైం వృధా చేస్తున్నాడు. రాత్రి గంటల తరబడి మీనింగ్లెస్ ఎంటర్టైన్మెంట్, ఎనర్జీ డ్రైన్ అయ్యే ఫంక్షన్స్కి వీకెండ్స్ వేస్ట్. చేంజ్ చేయడానికి భయపడి స్లోలీ హాలో అయిపోతున్న కెరియర్స్లో సంవత్సరాలు. ప్రపంచంలో అత్యంత వెల్దీ మనుషులు మనీతో అబ్సెస్డ్ కాదు, వాళ్ళు టైంతో అబ్సెస్డ్. ఎందుకంటే మనీ అనేది నువ్వు నీ టైంని ఎంత ఇంటెలిజెంట్లీ, బోల్డ్లీ ఇన్వెస్ట్ చేసావో దాని రిజల్ట్ మాత్రమే. ప్రతి ఉదయం నీకు 24 గంటలు ఇవ్వబడతాయి. ప్రతి మనిషికి అదే 24. డేంజరస్ వెల్దీ మ్యాన్కి కూడా 24. బ్రోక్ కంఫర్టబుల్ మ్యాన్కి కూడా 24. తేడా వాళ్ళు వాటితో ఏం చేస్తారో మాత్రమే. నీకు రెండో జీవితం రాదు. ఇదే ఇప్పుడు ఈ మూమెంట్లో నువ్వు ఉన్న ఈ వర్జన్. ఇది నీకు వచ్చే ఒకే ఒక్క ఛాన్స్. నీ మొత్తం లెగసీ నీ టైంతో ఏం చేస్తావో దాని మీద డిపెండ్ అవుతుందన్నట్లు చూస్ చెయ్యి. ఎందుకంటే నిజంగా అదే జరుగుతుంది. 7 బ్రూటల్ ట్రూత్స్. చాలామంది దీన్ని చూసి తలూపి ముందు చేస్తున్నదే చేయడానికి వెళ్ళిపోతారు. ఒకటి మాత్రం ఇప్పుడు ఈ వీడియో పాజ్ చేసి ఈ రోజు నుండి ఒక్క విషయాన్ని డిఫరెంట్లీ చేస్తారు అని రాస్తారు. నువ్వు ఏ రకం తెలుగు మనిషివి? మరో విషయం, నీ ఫైనాన్సెస్, నీ మైండ్ సెట్, నీ మొత్తం జీవితాన్ని లెవెలప్ చేయాలంటే బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకో. ఈ ఛానల్ డేంజరస్ వాళ్ళ కోసం బిల్డ్ చేయబడింది.